ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా 18,000 ఇస్తాం. మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. బడికెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం అందిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాదు, వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే 5,000 ఆసరా సాయానికి మంగళం పాడేశారు చంద్రబాబు. వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవ అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో బాలింతలకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా 5,000 చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ కేవలం 100 విలువ చేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద 3 లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో 5,000 చొప్పున బ్యాంకులో జమ చేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంతో ఏటా 3 లక్షల చొప్పున లెక్కేసిన 2024-29 మధ్య 5 ఏళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోనుంది. ఒక్కొక్కరికి 5,000 చొప్పున 5 ఏళ్లలో కనిష్టంగా 750 కోట్లను పేద మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఏడాదిలో 5,000 చొప్పున ఇప్పటికే బాలింతలు 50 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండుంటే సక్రమంగా ఆసరా సాయం అంది ఉండేదంటున్నారు. పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం 100 విలువ చేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఆసుపత్రులకు మందుల సరఫరా, అత్యవసర వైద్య సేవల కల్పన, రోగ నిర్ధారణ ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయిన వాళ్ళు పెద్ద మొత్తంలో కమిషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్టు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్య శాఖను సంప్రదించినట్టు సమాచారం.